ఏం తిందుమో ఏం తాగుమో దాని గురించి చెప్పమన్నాడా? బట్ ఈ రోజు సంఘాలన్నీ దేన్ని ఎదుగుతున్నాయి? మనస్ఫూర్తిని చెప్పు. నీతిని ఎదుగుతున్నాయా? నో. మరి దేవుడు చెప్పిన మాట మనం అంగీకరిస్తున్నామా? కరెక్ట్గా నడుస్తున్నామా? ఎందుకు మన ప్రార్థన చాలా మంది చూసుకోండి 24 గంటలు ప్రార్థన చేస్తారు. ఎందుకు విడుదల దొరకట్లా? వై? ఎందుకని చెప్పండి, విడుదల దొరకట్లే. వై? సత్యము తెలుసుకోకపోవడం వల్ల. సత్యం తెలుసుకుంటే నీ శరీరం ఏమైపోతుంది? యోహాను సువార్త 6:63 తిండి ఒకసారి. John 6:63. ఆత్మయే ఏంటంటే ఏ ఆత్మ జీవింపజేస్తుంది మనల్ని? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. తర్వాత ఏంటంటే మన శరీరం ఇప్పుడు ఆత్మలో మనము జీవించినప్పుడు మన శరీరం అనేది ఏంటిది? ఎందుకని? ఆత్మశక్తి కలిగిన కదా కాబట్టి. నిష్ప్రయోజనమైన నీ శరీర బలహీనతలు నీ యొక్క ఆత్మ ఏం చేస్తుంది? డామినేషన్ చేసేస్తుంది. అప్పుడు డామినేషన్ చేసినప్పుడు నీ శరీర బలహీనతలు నీకు చిన్నగా ఉంటాయి, అవన్నీ ఏమైపోతాయి? కొట్టుకుపోతాయి. అని ఆత్మ ముందున్న యొక్క శక్తి ద్వారా మనం ఆత్మలో నడవాలి, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఆత్మ పూర్ణులే దేవుడు జీవించమన్నాడు కదా. సగం ఆత్మ సగం శరీరం అని ఎక్కడ చెప్పలా. ఆయన సువార్త అది కాదు. ఆయన సువార్త నువ్వు తిరిగి జన్మించి నా రాజ్యంలో ప్రవేశించి నేడే నీ ఇంటికి రక్షణ అన్నాడు. నేడే అంటే ఈ రోజున, నువ్వు చనిపోయిన తర్వాత కాదు. ఈ రోజు నుంచి ఆయన ఆత్మగానే సాక్షిగా ఈ భూమి మీద ఆయన మహిమపరిచే సాక్షిగా నువ్వు జీవించాలి. అది సాక్ష్యం. ఆయన మహిమపరిచే విధంగా నీ సాక్ష్యం ఈ భూమి మీద ఉండాలి. ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాదు. శరీరానుసారంలో ఎవడు పర్ఫెక్షన్ అవ్వలేడు, పర్ఫెక్షన్ గా జీవించలేడు, ఒక ప్రభు తప్ప. ఎంత బాప్తిజం తీసుకున్నా, ఎంత ఇదిగా మనం ఉన్నా కానీ ఒక్క సెకండ్ లో మనం ఏదో ఒక తప్పు, ఏదో ఒక మాట, మన చూపు, మన హృదయం ఎక్కడో చోట మనము పాపంలో పడిపోతాం. అందుకనే ఆ శరీరం వదిలి వచ్చే అంటున్నాడు. ఆ సత్యమును గ్రహించు అంటున్నాడు. ఎక్కడ గ్రహించాలి? ఇప్పుడు మనం బాప్తిజం ఎక్కడ తీసుకుంటాం చెప్పండి? బాప్తిజం అంటే ఏంటి? వెళ్ళి నీటిలో మునగటమా? నీటి మునిగితేనే సాల్వేషనా? ఆత్మ నువ్వు నీ యొక్క మైండ్ లో మారాలి. నీ యొక్క రీబోర్న్ అనేది మైండ్ లో జరగాలి. శరీరము తీసుకుంటావు, బుడుకని మునుగుతావు, బయటకు వచ్చేస్తావు. నెక్స్ట్ మేబీ 1 day 2 day డెఫినెట్లీగా నువ్వు ఏదో ఒక చిన్న తప్పు చేస్తావు. అందుకని ప్రభు ఇక్కడ మారు అన్నాడు. నీ రూపాంతరము చెందు అన్నాడు. ఎక్కడ? నీ మనసును రూపాంతరం చెందాడు. రెన్ యువర్ మైండ్ అన్నాడు. శరీరాన్ని అనలా. నువ్వు గ్రహించాల్సింది నీ యొక్క మనసులో